ముక్కోటి ఏకాదశి రాబోతుంది. కావున ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వార దర్శన విశిష్టత, ముక్కోటి ఏకాదశి నాడు 12 ద్వాదశ రాశుల వారు శ్రీ మహావిష్ణువు వారిని ఏ విధంగా ఆరాధించాలి, ఈ విషయాన్ని తెలుసుకుందాం. ప్రప్రథమంగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు సుమా. మరి విషయంలోకి వెళ్ళిపోదాం. ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వార దర్శనం విశిష్టత ఏమిటి? ఈ ముక్కోటి ఏకాదశి నాడే మన భాషలో చెప్పుకోవాలంటే శ్రీ మహావిష్ణువు వారు శయన నిద్ర నుంచి లేచే సమయం, అనగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. అదేవిధంగా ధనుర్మాసం విశిష్టత. ముక్కోటి ఏకాదశి వీడియోని అందరూ పూర్తిగా చూడండి. ఆధ్యాత్మిక పరంగా నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ముక్కోటి ఏకాదశికి నేను ఉదయం 7 గంటలకి లైవ్లో నిత్య పూజ, నేను ఉపాసించే పూజని నేను ఆచరించబోతున్నాను. కావున ఎవరైనా భక్తులు సేవ చేయించుకునేవారు ఉంటే కనుక మీ గోత్రనామాలు నాకు వాట్సాప్ నెంబర్లో షేర్ చేయగలరు. శుభం భూయాత్.